హాయ్ వ్యూవర్స్ అండ్ మై ఛానల్ మెంబర్స్. నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. నేను రాసిన ఈ హృదయానికి అత్తుకునే భార్యాభర్తల ప్రేమ కథని నేనే స్వయంగా వినిపిస్తున్నాను. అరోగెంట్ హస్బెండ్ భాగం 8. ఇప్పుడు నేను నీ ప్రేమ కోసం తప్పిస్తున్నాను కదా, అప్పుడు నువ్వు నా ప్రేమ కోసం తహతహలాడేలా చేస్తాను. ఈ నందు అంటే ఏమిటో అప్పుడు చూపిస్తాను. అంతవరకు నాకు ఈ యాతన తప్పదు మనసులో కచ్చాగా అనుకుంది నందు. అలా అని నందు అతని మీద నిజంగా పగను పెంచుకోలేదు. అతడు పారిపోయి ఆమె మనసును గాయపరచడం వల్ల వచ్చిన ఆక్రోశం అది. అతని నుండి ఆమె ఆశించిన బిడ్డని ఎలాగైనా పొందాలని కంకణం కట్టుకుంది. దానికోసం ఏం చేయడానికైనా ఇప్పుడు సిద్ధంగా ఉంది. బిడ్డ పుట్టాక అతడు తనకు అనుగుణంగా మారితే సరి, లేదంటే అతనికి దూరంగా ఉండాలని కఠినమైన నిర్ణయం తీసుకుంది. అదంతా జరగాలి అంటే ముందు ఆమెకి ఎగ్జామ్స్ అయిపోవాలి. అందుకని ప్రస్తుతం చదువు మీద శ్రద్ధ పెట్టింది. అర్జున్ ఆరోగ్యం కుదుటపడడంతో రాఘవ అర్జున్ని తీసుకొని వచ్చి నందు దగ్గర వదిలి వెళ్ళాడు. వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళనందువల్ల బోలెడంత హోంవర్క్ మిగిలింది. ఇప్పుడు అదంతా కవర్ చేయడానికి స్కూల్కి వెళ్ళి కష్టపడుతున్నాడు. నందు ఎప్పటిలా కాలేజీకి వెళ్ళి వస్తూ ఎగ్జామ్ ప్రిపరేషన్లో బిజీగా ఉంది. తరుణ్ ఫైనాన్స్లో జాబ్ మానేసి మరో చోట ఉద్యోగం చేస్తున్నాడు. అర్జెంటుగా డబ్బు తిరిగి ఇవ్వమని అప్పుల వాళ్ళు అతనిని వేధించడం మొదలుపెట్టారు. కొత్తగా అప్పు పుట్టలేదు అతనికి. దాంతో నందుకు ఈ పెళ్లిలో పెట్టిన నగలన్నీ అమ్మేసి ఆ అప్పు కట్టాడు. అలా తన నగలు అమ్మేస్తుంటే నందుకు బాధగా అనిపించినా ముందు అప్పు తీరడం ముఖ్యం కదా అనుకొని తరుణ్ అమ్మేస్తాను అంటే సరే అంది. అయినా తరుణ్ అప్పు పూర్తిగా తీరలేదు. ఇంకా చాలా మిగిలి ఉంది. దానికోసమని అతడు మళ్ళీ ఊరికి వెళ్ళి తన తండ్రిని ఇవ్వమని అడిగాడు. అతడు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పాడు. తరుణ్కి ఓసారి ఆరోగ్యం బాగోలేక సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అది కూడా అప్పు చేసి. అలా చేసిన అప్పుకి ఆయన డబ్బు ఇవ్వలేదు సరికదా, తన బంగారం అమ్ముకోమని సలహా ఇచ్చాడు. అలాంటిది ఇప్పుడు చేసిన అప్పుకి డబ్బిస్తాడా ఏంటి? ఇవ్వనని ముఖం మీద చెప్పాడు. అంతేకాదు, ఇప్పుడు తను ఉంటున్న ఇల్లు అతని పేరు మీద ఉండడంతో అది అమ్మి అప్పు కట్టుకోమని సలహా కూడా ఇచ్చాడు. దాంతో ఊరికి వెళ్ళిన తరుణ్ రిక్తహస్తాలతో మళ్ళీ సిటీకి వచ్చాడు. అప్పుల వాళ్ళ గోల భరించలేక అతడు మనోవేదనతో నలిగిపోయాడు. నందు తన దగ్గర ఉన్న నగలిచ్చి కొంతవరకు అప్పు తీర్చగలిగింది. కానీ అంతకు మించి ఏ సహాయం చేయలేని స్థితిలో ఉంది. తరుణ్కి ఉన్న ఈ సమస్య వల్ల నందుకి మనశ్శాంతి కరువైంది. అయినా అలాగే చదివి పరీక్షలు రాసింది. పరీక్షలు అయిపోయిన వెంటనే ఏదైనా కాలేజీలో ఉద్యోగం సంపాదించాలి అనుకుని తాము ఉంటున్న ఏరియా దగ్గర ఉన్న కాలేజీల దగ్గరికి వెళ్ళి వేకెన్సీలు ఉన్నాయేమో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆమె ఇలా ప్రయత్నం చేస్తున్న సమయంలో నందు చిన్న మేనత్త భర్త గిరిధర్ వచ్చాడు. అక్కడ అతనికి ఇల్లు ఉంది. అది రెంట్కి ఇచ్చాడు. దాని రెంట్ డబ్బులు తీసుకోవడానికని వచ్చాడు అతడు. నందు, పరీక్షలు ఎలా రాశావు? రాగానే ఆమెను పలకరించాడు. బాగా రాశాను మామయ్య. అంతేకాదు జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను అన్నది. అవునా అన్న అతడు, మా ఏరియాలో ఉన్న ఒక కాలేజీలో వేకెన్సీ ఉందని తెలిసింది. నువ్వు అందులో ట్రై చెయ్యి, వస్తే రావచ్చు అన్నాడు. అవునా మామయ్య, అయితే అడ్రస్ రాసివ్వు, నేను బావ వచ్చాక తనని తీసుకొని వెళ్తాను ఉత్సాహపడింది. తరుణ్ వచ్చే వరకు ఆగడం ఎందుకు? ఈలోపు ఎవరైనా రావచ్చు. ఆ వేకెన్సీ ఫిలప్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఎలాగూ వెళ్తున్నాను కదా, నాతో పాటు రా, నేను కాలేజీ దగ్గర దింపేసి వెళ్తాను అన్నాడు. అలాగే మామయ్య అన్న నందు అతడు తన ఇంటి అద్దె డబ్బు తీసుకొని వచ్చేసరికి రెడీగా ఉంది. ఆ తర్వాత అతని బైక్ మీద కాలేజీకి వచ్చింది. ఆ కాలేజీ వాళ్ళు వేకెన్సీ ఉంది మేడం, మీ అప్లికేషన్ ఇలా ఇవ్వండి అని ఆమె అప్లికేషన్ ఫామ్ తీసుకున్నాడు. ఏ రోజు వచ్చిన వాళ్ళకి ఆ రోజే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం కాబట్టి మీరు కాసేపు ఉండి ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళండి అన్నారు. దాంతో ఆమె, మామయ్య నేను ఇక్కడే కాసేపు ఉండి ఇంటర్వ్యూ అయ్యాక ఇంటికి వెళ్తాను. మీరు నా కోసం ఎందుకు వెయిట్ చేయడం? మీరు వెళ్ళండి అన్నది. సరేనందు, ఇంటర్వ్యూ అయ్యాక నువ్వు జాగ్రత్తగా ఆటో పట్టుకొని వెళ్ళు అని చెప్పి గిరిధర్ వెళ్ళాడు. నందు వెయిటింగ్ రూమ్లో కూర్చుంది. కాసేపు అయ్యాక అటెండర్ వచ్చి, మేడం మిమ్మల్ని ప్రిన్సిపాల్ సార్ పిలుస్తున్నారు అని
ఆమెకి ఆఫీస్ రూమ్ చూపించాడు. నందు వచ్చి అతన్ని విష్ చేసింది. అతడు ఆమెను కళ్ళతోనే స్కాన్ చేసి కూర్చోమని కుర్చీ చూపించాడు. అతని చేతిలో నందు అప్లికేషన్ ఫామ్ ఉంది. మీ పేరు నందితనా అన్నాడు. అవును సార్. నందు అనగానే ఇంతకుముందు మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా అడిగాడు. కాలేజీలో లేదు సార్, కానీ స్కూల్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది వినయంతో చెప్పింది. దానికి దీనికి ఎక్కడా పొంతన ఉండదు. అది టీచింగ్ మెథడ్స్ వేరు, దీని టీచింగ్ మెథడ్స్ వేరు కదా అన్నాడు. సార్ ఏదైనా చదువు చెప్పడమే కదా, నాకు చదువు చెప్పడం వచ్చు. అది కాలేజీ పిల్లలకి ఎలా చెప్పాలో ప్రిపేర్ అయి చెప్తాను. కావాలి అంటే ఇప్పుడే డెమో తీసుకోండి. నా టీచింగ్ విధానం మీకు నచ్చితేనే నాకు జాబ్ ఇవ్వండి అంది. ఇప్పుడు స్టూడెంట్స్ లేరు, వాళ్ళకి హాలిడేస్ కదా, నువ్వు డెమో క్లాస్ తీసుకోవాలి అంటే కాలేజీ స్టార్ట్ అవ్వాలి అన్న అతనికి నందులో ఏ క్వాలిఫికేషన్ నచ్చిందో తెలియదు, కానీ మీకు జాబ్ ఇస్తున్నాను అన్నారు. సార్ చెప్పింది నేను కరెక్ట్గా వినలేదేమో అనుకున్నాను నందు. సార్ మీరేమీ అనుకోకుండా ఇందాక చెప్పింది మరొకసారి చెప్తారా ప్రాధేయపూర్వకంగా అతన్ని అడిగింది. నందిత గారు మీకు ఉద్యోగం ఇస్తున్నానని చెప్పాను, కానీ ఇప్పటి నుండి కాదు, కాలేజీ స్టార్ట్ అయిన తర్వాత, అది ఎప్పుడు ఏంటి అనేది తర్వాత ఇన్ఫామ్ చేస్తాను. ఇప్పుడు కేవలం జాబ్ కన్ఫర్మ్ చేస్తున్నాను అంతే అని అతను ఎంత శాలరీ ఇవ్వాలి అనుకుంటున్నాడో చెప్పాడు. నందు గెస్ చేసిన దానికన్నా శాలరీ కొంచెం తక్కువగా అనిపించింది. దాంతో ఆమె ఆలోచనలో పడింది. అందుకని అతడు అడిగిన వెంటనే సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు. చూడండి మేడం, మీకు నచ్చితేనే చేరండి, కానీ ఇంతకన్నా ఎక్కువ శాలరీ మాత్రం నేను ఆఫర్ చేయలేను. పైగా మీకు కాలేజీలో చదువు చెప్పిన ఎక్స్పీరియన్స్ లేదు, కేవలం స్కూల్లో ఉంది. అయినా కానీ నేను మీకు జాబ్ ఇవ్వడానికి సిద్ధపడ్డాను. అలా అని బలవంతమేమీ లేదు. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, లేదంటే లేదు. పెదవి విరిచి భుజాలు కదిలించాడు ఆ ప్రిన్సిపాల్. ఇంతవరకు చాలా కాలేజీల చుట్టూ తిరిగాను. ఏ కాలేజీలో కూడా వేకెన్సీ ఉన్నదని చెప్పలేదు. ఇందులో మాత్రం వేకెన్సీ ఉందని చెప్పడంతో పాటు నాకు జాబ్ ఇస్తానన్నారు. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా చేరిపోవడం మంచిది. కావాలి అంటే నెక్స్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మరో మంచి కాలేజీకి వెళ్ళవచ్చు, లేదంటే ఇందులోనే శాలరీని పెంచమని డిమాండ్ చేయవచ్చు మనసులో అనుకున్న నందు. సరే సార్, నేను మీ కాలేజీలో జాయిన్ అవుతాను. ఎప్పటి నుండి కాలేజీకి రమ్మంటారు, కాస్త వివరంగా చెప్తారా అతన్ని అడిగింది. ఇప్పటికిప్పుడు వివరాలంటే కష్టం. గవర్నమెంట్ వాళ్ళు కాలేజీలు ఈ డేట్ నుండి స్టార్ట్ చేస్తామని చెప్తారు కదా, అప్పటి నుంచి కాలేజీ ఉంటుంది. మీరు దానికన్నా కాస్త ముందుగా కాలేజీకి వస్తే సరిపోతుంది. అది ఎప్పుడు ఏంటి అనేది నేను తర్వాత ఇన్ఫామ్ చేస్తాను. లేదంటే మీరు జూన్ మొదటి వారంలో ఓసారి కాలేజీకి వస్తే వివరాలు తెలుస్తాయి అన్నాడు. అలాగే సార్ అని చెప్పి సంతోషంతో నందు కాలేజీ నుండి ఆటో పట్టుకొని ఇంటికి వచ్చింది. ఎప్పుడు చీకటి పడుతుందా, తరుణ్ ఎప్పుడు ఇంటికి వస్తాడా, ఈ శుభవార్త ఎప్పుడు చెప్దామా అని ఉత్సాహపడిన ఆమె అతని కోసం ఆత్రంగా ఎదురుచూసింది. రోజు కన్నా ఆ రోజు తరుణ్ కాస్త ఆలస్యంగా వచ్చాడు. ఏంటి బావా, ఎప్పుడు నేను ఏదైనా మంచి విషయం చెప్దామంటే ఆ రోజు నువ్వు ఆలస్యంగా వస్తావు. అతడు రాగానే అలక చూపించింది. అతడు ఆమెను కళ్ళు చిన్నవి చేసి సీరియస్గా చూశాడు. అతని చూపుకి దడుచుకున్న ఆమె, అది కాదు బావా, ఓ గుడ్ న్యూస్ చెప్దామని మధ్యాహ్నం నుండి నీకోసం ఎదురు చూస్తున్నాను. అందుకని నసిగింది. మనకన్నీ బ్యాడ్ న్యూస్లే కదా, గుడ్ న్యూస్లు ఎక్కడుంటాయి, వెటకారమాడాడు అతడు. ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు ఉంటాయి కదా అన్న ఆమె అతన్ని ఊరించింది. ఆమె మాటలు విననట్టే అతడు డ్రెస్ మార్చుకొని ఫ్రెష్ అప్ అయి వచ్చాడు. అతనికి భోజనం వడ్డించింది. ఆ గుడ్ న్యూస్ ఏమిటో అడగవా బావా, అతడు అడిగితే చెప్పాలి అన్న కుతూహలంతో ఉన్నది ఆమె. నేను మళ్ళీ స్పెషల్గా అడగాలా, చెప్పాలనుకున్నదేమిటో త్వరగా చెప్పు, అంతేకాని అనవసరంగా నసపెట్టకు. అసలే నేను చాలా చిరాగ్గా ఉన్నాను. నేను ఏ పని అనుకున్నా అది జరగడం లేదు. నాకు అసలు ఇక్కడ ఉండాలని కూడా లేదు. అందుకని మనం ఇల్లు ఖాళీ చేసి సిటీకి వెళ్తే బాగుంటుందేమోనని ఆలోచిస్తున్నాను, తన ఫ్లోలో తాను చెప్పాడు. బావా, ఇల్లు ఖాళీ చేయడం ఏంటి, నివ్వెరపోయిన నందు. ఇదేమైనా అద్దె ఇల్లు అనుకున్నావా, మన సొంత ఇల్లు. ఇది ఖాళీ చేయడం ఏంటి, పైగా అద్దెకి అంటున్నావు. అలా ఎవరైనా వెళ్తారా, అదో ఖర్చు మనకి. మన ఇంట్లో మనం ఉన్న తృప్తి అద్దె ఇంట్లో ఉంటుందా, నాకైతే ఉండదు, బాధపడింది.
సొంతిల్లు అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం బావుకున్నది ఏమీ లేదు. పైగా విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకున్నాం. ఇల్లు లేకుండా ఉండి ఉంటే మనం చక్కగా సిటీలో అద్దెకు ఉండేవాళ్ళం. ఈ పాటికి నాకు మంచి ఉద్యోగం దొరికేది. మనం సెటిల్ అయ్యేవాళ్ళం. నీకు తెలుసు కదా నాకు లాంగ్ జర్నీ చేస్తూ జాబ్ చేయడం ఇష్టముండదని. ఈ పరిసర ప్రాంతాలలో నాకు సరిపోయే మంచి ఉద్యోగం అంటూ ఏదీ దొరకడం లేదు. అందుకని సిటీకి వెళ్ళి ఉద్యోగం చూసుకుంటూ అక్కడే ఉండాలని ఉంది. నాకు ఈ ఏరియా, ఈ వాతావరణం నచ్చలేదు. కేవలం సొంత ఇల్లు ఉన్నదన్న ఒకే ఒక కారణంతో ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను. ఇక చాలు, నా వల్ల కాదు. ఇక్కడ నేను ఉండలేను. తరుణ్ తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. అతని మాటలు విని బాధపడిన నందు, బావ ఎప్పుడూ నేను ఊహించని కొత్త కొత్త ట్విస్టులు ఇస్తాడు. అది ఎలాంటిదో ముందుగా గెస్ చేయనైనా చెయ్యలేను. అలా ఉంటుంది ఈయన ట్విస్ట్. అరే మొన్ననేమో చెప్పకుండా పారిపోయి నా మనసుకి అతిపెద్ద షాక్ ఇచ్చాడు. ఇప్పుడేమో సొంత ఇల్లు వదులుకొని అద్దె ఇంటికి వెళ్దామని అంటున్నాడు. ఈయనని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా కాపురం చేయాలో నాకైతే ఏమీ బోధపడడం లేదు. మనసులోనే వాపోయింది నందు. కానీ బావ నాకిక్కడ కాలేజీలో ఈరోజే ఉద్యోగం దొరికింది. కాకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వమని చెప్పలేదు. కాలేజీ స్టార్ట్ అయ్యాక వచ్చి జాయిన్ అవ్వమని చెప్పారు. ఇప్పుడు సెలవులు కదా! మరి నువ్వేమో సిటీకి వెళ్దాం అంటున్నావు. అలా వెళ్తే ఇప్పుడు నాకు వచ్చిన ఈ జాబ్‌ని వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే నేను ఎన్నో కాలేజీల చుట్టూ తిరిగితే అదృష్టం బాగుండి ఈ ఒక్క కాలేజీలో నాకు జాబ్ దొరికింది. ఇప్పుడు ఇది వద్దనుకొని వదులుకొని సిటీకి వెళ్తే మళ్ళీ అక్కడ కాలేజీల చుట్టూ తిరగాలి. మరొకసారి ఉద్యోగ ప్రయత్నం చేయాలి. చక్కగా వచ్చిన దాన్ని వదులుకొని మళ్ళీ ప్రయత్నించడం అంటే అవివేకం అవుతుంది. నీకు అంతగా కావాలి అని ఉంటే సిటీలోనే ఉద్యోగం చెయ్యి. ఎవరు వద్దన్నారు? కాకపోతే మనం ఇక్కడే ఉంటున్నాం. ఎక్కడికి వెళ్ళడం లేదు. బస్ పాస్ తీసుకొని చక్కగా ఆఫీస్‌కి వెళ్ళిరా. తన అభిప్రాయాన్ని బయటపెట్టింది నందు. నందు నాకు నీ దగ్గర ఇదే నచ్చదు. ఆమెను కోపగించుకున్నాడు తరుణ్. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ ఆడియో విన్న వాళ్ళందరూ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, హైప్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.